హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండి. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మేము కూడా ఇక్కడ బాగున్నామండి. ఇవాళ నేను పాప కలిసి డాలర్ ట్రీకి షాపింగ్ అని మార్నింగ్ బయలుదేరామండి. ఎందుకంటే మార్నింగ్ అయితే వెదర్ చాలా చల్లగా బాగుంటుందండి. రోజు అయితే చాలా వేడిగా ఉంటుంది, కానీ ఈరోజు మాత్రం చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే ముందు రోజు వర్షం పడడం వల్ల చాలా చల్లగా బాగుంది. అది మార్నింగ్ కావడం వల్ల రోడ్ అంతా ప్రశాంతంగా, మనకి బండ్లు కూడా ఎక్కువ లేవు, వెహికల్స్ ఏమీ కనిపించట్లేదండి, చాలా తక్కువ ఉన్నాయి. మన ఎదురుగా కనిపించేదేమో వేరే అపార్ట్మెంట్ అండి, అది రైట్ సైడ్లో ఉంది. ఆ అపార్ట్మెంట్ మంచి అందమైన చెట్లు, పూల మొక్కలన్నీ ఉన్నాయండి. అయితే రోడ్డు చాలా ప్రశాంతంగా ఉంది. నాకు ఈ రోడ్డు చూస్తేనేమో నాకు డ్రైవింగ్ రాదండి. అదొక్కటే నాకు పెద్ద బిగ్గెస్ట్ హ్యాండిక్యాప్డ్ థింగ్ అంటే. కానీ ఇప్పటిదాకా వెకేషన్ టైము, అది కూడా నేను కార్ నేర్చుకోకుండా టైం అంతా వేస్ట్ చేశాను. ఆ బాధ నాలో ఉంది కొంచెం కూడా. నేర్చుకోవాలండి, ఎట్లయినా నేర్చుకొని ఈ రోడ్డు మీద ఎట్లయినా డ్రైవ్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ మనకి చూస్తే ఇక్కడ అందమైన పూల చెట్లు కనిపిస్తున్నాయండి. పింక్ ఫ్లవర్స్, పర్పుల్, లైట్ పింక్ అన్నీ ఉన్నాయండి. నడుచుకుంటూ వెళ్తున్నాం చల్లటి గాలిలో. లేకపోతే బయటికి దిగితే చాలా చాలా వేడిగా ఉంటుంది, మనం నడవలేమండి. అంత ఇండియా కన్నా మనకి భయంకరంగా వేడి ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత డార్క్ పింక్, ఎంత అందంగా ఉందో. అండ్ ఈ పర్పుల్ ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి. పింక్, డార్క్ పింక్. 1-2 కార్లే కనిపిస్తున్నాయి మనకి రోడ్డు మీద. కార్లు ఏం పెద్దగా కనిపించట్లేదు. మనకి మార్నింగ్, లేట్ నైట్స్ అన్నీ తక్కువ ఉంటాయండి ఇక్కడ కార్లన్నీ. ఇది కనిపించేదేమో ఇండియన్ వాళ్ళ గ్యాస్ స్టేషన్ అండ్ లిక్కర్ స్టోర్. ఇది మాత్రం 24 hours నడుస్తుందండి. అది జస్ట్ మీకు గ్రాస్ కనిపిస్తుంది కదా, అందులో వర్షం చినుకులన్నీ పడి చల్లగా వాటర్గా ఉందండి. చల్లటి వాతావరణంలో నడుస్తుంటే హాయిగా ఉంది. ఇండియాలో వాకింగ్ చేస్తున్నట్టు ఉందండి. ఇండియాని మాత్రం చాలా చాలా మిస్ చేస్తున్నాను. నడుచుకుంటూ వెళ్తున్నామండి. రైట్ సైడ్లోనే మనకి ఆట్రినియం హెల్త్ అనేసి ఒక చిన్న ఐ క్లినిక్ కూడా ఉందండి మనకి. అండ్ పింక్ ఫ్లవర్స్, ఇదేమో మన గ్యాస్ స్టేషన్లో ఉంది, అంటే పెట్రోల్ బంక్ అండి. చాలా అందంగా ఉంది కదండి. పింక్ అండ్ ఎల్లోగా, లోపడంతా ఎల్లోగా ఉంది. ఇలా ఊరికే తీశాను, చాలా అందంగా ఉంది. అండ్ నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ సైడ్కి ఏమో పెద్దది మనకి కనిపించే బిల్డింగ్ ఏమో బ్రౌన్ కలర్ బిల్డింగ్ వచ్చేసి అది ఆర్థోదండి. యూపీఎస్ ఉంది, మెయిల్ అన్ని పంపించడానికి మనకి. ఆర్థో బిల్డింగ్ దూరం నుంచి షూట్ చేసుకుంటూ నడుస్తున్నాను. ఇదేమో ఆట్రినియం హెల్త్. నడుస్తూనే ఉన్నాము. ఇంకా ఇది కోల్డ్ స్టోన్ అనేసి ఇంటి దగ్గరలోనే అండి. మన అపార్ట్మెంట్ దాటంగానే బ్యాక్ సైడ్ ఏమో కోల్డ్ స్టోన్ ఐస్ క్రీమ్ది, ఇండియన్ వాళ్ళది, గుజరాతీ వాళ్ళది ఉందండి. చూసారండి, నేను చెప్పాను కదా, మన అపార్ట్మెంట్లో కూడా మొత్తం ఫెన్సింగ్ లాగా, కాంపౌండ్ వాల్ లాగా ఇదన్నీ డెకరేషన్గా ఈ చెట్లని పెంచి మండే వచ్చి కటింగ్ చేస్తారండి. దానికి షేప్స్ ఇస్తారు. ఇక్కడ కూడా వస్తామండి. క్రోగర్ అనేసి మన గ్రోసరీ స్టోర్ ఉంది ఇక్కడ, దానికి కూడా ఎక్కువగా వస్తూ ఉంటాము. మార్నింగ్ కావడం వల్ల మొత్తం పార్కింగ్ లాట్ అంతా ఖాళీగా ఉంది, లేకపోతే అదంతా కార్ తోటి నిండిపోయి ఉంటుంది. గులాబీ చెట్లు అయితే ఒక్క చెట్టు నిండా బోల్డ్ అన్ని ఫ్లవర్స్ పూస్తాయండి. అదైతే చాలా చాలా మంచిగా అనిపించింది నాకు. ఇది వచ్చేసరికి మనకి ఏప్రిల్లో, మార్చిలో అంత ఫుల్ ఫ్లవర్స్ ఉంటాయి. ఈ కొమ్మలు కట్ చేసుకొని ఇండియాకి తెచ్చి మన నేల మీద పెట్టాలని ఎంతో ఇష్టంగా ఉందండి.
ఈసారి వచ్చినప్పుడు అదే చేయాలనిపిస్తుంది. ఈ అపార్ట్మెంట్ ఖాళీ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇంటి ముందు కూడా రోజ్ చెట్టు ఉందండి. ఆ రోజ్ మొక్క నుంచి మొత్తం స్టెమ్స్ అన్ని కట్ చేసుకొని తీసుకొని ఇండియాకి లేదా మనం మూవ్ అయ్యే అపార్ట్మెంట్కి తీసుకెళ్ళాలని అనుకుంటున్నా అండి. మనకు కనిపించేదండి డాలర్ ట్రీ. ఈ డాలర్ ట్రీ స్టోర్ అంటే నాకు చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఇది బడ్జెట్ ఫ్రెండ్లీ. మీకు చెప్పాను ఇంతకు ముందు కూడా వీడియోలో. సేమ్ మన చైనా బజార్ లాగండి. ఇక్కడైతే $1కి అన్ని వస్తువులు దొరుకుతుందండి. మన ఇండియన్ సోప్స్ కానీ, చైనా వస్తువులు కానీ, ఎలక్ట్రికల్ వస్తువులు అన్నీ ఇక్కడ ఇండియన్ సేమ్ మన ఇండియా, వియట్నాం, మెక్సికో, మన చుట్టుపక్కల కంట్రీస్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ సేల్ చేస్తూ ఉంటారండి. అంటే అక్కడి నుంచి కార్గోలో తెచ్చి అక్కడ చీప్గా తెచ్చి ఇక్కడ అమ్మడమేమో అండి. అందుకని సోప్స్ అన్నీ ఇండియన్ సోప్స్ ఉంటాయి మనకి. పియర్స్ ఉంది, యార్డ్లీ ఉంది. అందుకని ఇక్కడ వచ్చేసి సోప్స్ అన్నీ తీసుకుంటాను. ఇంటి దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వచ్చేస్తానండి. మీకు చెప్పాను నాకు కారు డ్రైవింగ్ అయితే రాదు. ఆ బాస్కెట్ అయితే తీసుకున్నాము. ఆ బాస్కెట్లో క్లిప్స్ తీసుకున్నాను, కొన్ని క్లిప్స్. కొరియన్ది ఫేమస్గా ఇప్పుడు అందరూ అనే న్యూడిల్స్, బుల్డక్ అనేసి ఆ న్యూడిల్స్ తీసుకున్నాను. ఇక్కడేమో మొత్తం పార్టీ ఉన్నాయండి. బుల్డక్ చికెన్ న్యూడిల్స్ అండి, చాలా బాగుందంట. పిల్లలు ఎప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటారు. నేనైతే పెద్దగా పాప అయితే ఒక స్పూన్ నోట్లో పెట్టింది. టేస్ట్ అయితే చూశాను, చాలా బాగుంది. మన ఇండియన్స్కి అయితే ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకంటే మనం ఎట్లయినా కొంచెం స్పైసీగా తింటాం కాబట్టి. ఇక్కడ జస్ట్ వాళ్ళు అన్నీ ఉడకపెట్టి తింటారు కాబట్టి వాళ్ళు తినలేరండి. ఒక చిన్న కొంచెమైనా కారంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఈ కొరియన్ ఐటమ్స్ అయితే సేమ్ మనకి ఇండియన్కి స్పైసీగా ఉంటుంది, బాగుంటుందండి తినడానికి. ఇదే బుల్డక్ అండి తీసుకున్నాను. చికెన్ న్యూడిల్స్, చిప్స్ ప్యాకెట్. అండ్ ఇక్కడ అన్ని హనీ బన్ అనేసి చాలా బాగుంటుంది. ఇక్కడ అంతా మొత్తం స్నాక్ ఐటమ్ అండి. ఈ రో మొత్తం స్నాక్ ఐటమ్. చాలా చాలా ఇష్టమైన స్టోర్ అండి. $1కి అన్నీ దొరుకుతుంది. చక్కగా ఒక్కొక్క ఐటమ్ $1 ఉంటుంది. $1.25కి. సోర్ క్యాండీ ఉన్నాయి ఇక్కడ. మొన్న నేను తీసుకున్నాను ఎక్స్ట్రా సోర్ క్యాండీ, చాలా బాగుందండి. సాక్స్ అనేసి మన మేకప్ ఐటమ్స్, లేడీస్కి అయితే చాలా ఇష్టం కదండి. అందుకని ఇది ఎక్కడంతా మొత్తం మేకప్ ఐటమ్స్. నేను కూడా తీసుకున్నాను కొన్ని. షాంపూ కూడా ఇక్కడే కొన్నానండి, ప్రో సిల్క్ అని. ఓకే, బాగుంది, మంచిగానే ఉంది. ఇక్కడ సోప్స్ కూడా ఇండియన్ సోప్స్, మెక్సికన్ సోప్, వియట్నాం సోప్స్, అన్ని కంట్రీస్ నుంచి యూఎస్ఏవి అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ప్రోడక్ట్స్ అయితే బాగున్నాయి, చాలా బడ్జెట్ ఫ్రెండ్లీను, చాలా బాగుందండి. నాకైతే చాలా చాలా ఇష్టమైన స్టోర్. ఇంటి దగ్గర కాస్మెటిక్స్ అన్నీ బాగుంటాయి. సన్ స్క్రీన్ తీసుకున్నానండి. సన్ స్క్రీన్ అయితే చాలా బాగుంది. సన్ స్క్రీన్ తీసుకున్నాను, ఫౌండేషన్ తీసుకున్నాను ఒకటి. పాప అయితే లిప్ గ్లోస్ అనేసి, లిప్స్టిక్ అని వచ్చినప్పుడంతా ఏదో ఒకటి ఐటమ్స్ అయితే తీసుకుంటూనే ఉన్నాము. అట్లా కొన్ని మేకప్ ఐటమ్స్ అయితే పోగు చేసామండి, కలెక్ట్ చేసాము. అన్ని ఫార్మసీకి సంబంధించింది కూడా ఉంటుందండి. చాలా చాలా బాగుంటాయి. ఈ ఎప్సమ్ సాల్ట్ తీసుకున్నానండి. కాలు నొప్పి కాలు అరికాలంతా నొప్పులు వస్తుందనేసి మన ఇండియాలో ఉన్నప్పుడు కాలేజీలో జాబ్ చేశానండి. అయితే అక్కడ నించోవడం వల్ల అట్లా స్టాండింగ్ వల్ల ఈ ఎప్సమ్ సాల్ట్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. ఇదంతాను మన షాంపూ, సోప్స్ తీసుకుంటామండి ఇక్కడి నుంచే. వీడియో చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఐస్ క్రీమ్ దండి. ఇక్కడేమో స్నిక్కర్స్ తీసుకున్నాను. ఛాలెంజ్ కూడా షార్ట్ వీడియోలో చేశాను. బాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.